అవసరం ఉంది. హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికి పూర్తిగా రక్షణే కాదు అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. వార్ రూములొద్దు. వార్ రూముల వల్ల సాధించేది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా వార్ రూమ్ పెట్టారు, మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. ప్రతి ఒక్క రోజు సాయంత్రం వార్ రూమ్ పెట్టి సీమాంధ్ర నాయకులను పిలిపించేవాళ్ళు. రెండో రోజు వార్ రూమ్లోకి తెలంగాణ నాయకులను పిలిపించేవాళ్ళు. కడాన 1 గంట ముందు విమానం ఉంది, 1 గంట తర్వాత విమానం ఉంది, కానీ బిల్లు ప్రత్యేకమైన విమానంలో పంపించారు కాంగ్రెస్ నాయకులు. నాకు అనిపిస్తుంది మామూలు విమానం కాదు, యుద్ధ విమానం, డిఫెన్స్ విమానంలో పంపించారు. ఏమైందని నేను అడుగుతున్నా. అడ్రస్ గల్లంత అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. టీఆర్ఎస్ కూడా వార్ రూమ్ కాదు కావాల్సింది, పీస్ రూమ్ కావాలి. అంతేకాదు డెవలప్మెంట్ రూమ్ కావాలి. 2 ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా ముందుకు తీసుకుపోయి సయోధ్య రూమ్ కావాలి తప్ప వార్ రూమ్ కాదు. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఇక్కడుండే మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగు జాతి ప్రపంచంలో ఎక్కడున్నా, మన రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ తెలుగు వాడికి ఇబ్బంది వచ్చినా వాడిని పూర్తిగా కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2 రాష్ట్రాలైనాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించుకుంటాం ఇదే మహానాడులో. దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి అన్ని అవకాశాలున్నాయి ఒక జాతీయ పార్టీ కావడానికి. 5 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాల్లో మనం పోటీ చేయాలి. పోటీ చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో యావరేజ్గా 6% ఓట్లు కావాలి. కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలి. మనకుండే శక్తి మనకు చాలు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఈ దేశంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. ఒక జాతీయ పార్టీగా వస్తాం. అయితే మనకొక నిర్దిష్టమైనటువంటి ఒక అజెండా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు సీమాంధ్ర ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. పునాదుల నుంచి పని ప్రారంభం కావాలి. అక్కడ రాజధాని లేదు. ఇంతవరకు ఎంత ఆదాయం తెలియదు, ఎంత అప్పు వస్తుందో తెలియదు. పవర్ ఏ విధంగా డివైడ్ చేశారో ఇప్పటికి కూడా చెప్పే పరిస్థితులు లేరు. ఎంత డెఫిసిట్ వస్తుందో అది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఏది కూడా ఒక హేతుబద్ధత చేయలేదు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే అప్పు ఉందో అప్పు జనాభా ప్రాతిపదికమైన 2 రాష్ట్రాలకు డివైడ్ చేశారు. ఈరోజు సీమాంధ్రలో దగ్గర 58.32% ఉన్నాం. అదే తెలంగాణలో 41.72% జనాభా ఉన్నారు. ఈ రోజు వీళ్ళు విభజించింది అప్పు మాత్రం 2 రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలున్నాయి. ఇక్కడుండి అందరూ కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈ మహానాడులో ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. విభజన పైన కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ప్రాంతాల్లో ఎవరికి అన్యాయం జరగకుండా విభజన ఒక హేతుబద్ధంగా చేయాలి. ఉద్యోగులైతే జిల్లా ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ 80-20 రేషియోలో 80% స్థానికంగా ఉంటారు, 20% బయట వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. అది చట్టం. అదే మరిగా జోనల్ ఉద్యోగాలు ఉన్నాయి పక్కపక్క జిల్లాలన్నీ. ఆ జోన్లో వచ్చినప్పుడు 70% స్థానికంగా వస్తాయి, 30% బయట నుంచి వచ్చే అవకాశం ఉంది. సెక్రటరియట్ ఉంది. అదే మరిగా 8 హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రం మొత్తం ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చింది. అయితే అవన్నీ కూడా ఈరోజు పబ్లిసైజ్ చేయమన్నాం. దగ్గర 80,000 ఉద్యోగాలు దగ్గర ఉంటే అందులో ఈరోజు పనిచేసే వాళ్ళు ఒక 55,000 మంది ఉన్నారు. పైనుండే వాళ్ళు ఎక్కువ మంది సీమాంధ్ర నుంచి ఉన్నారు. కింద నుండే వాళ్ళు ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఇది కూడా మీరు చూస్తే జనాభా ప్రాతిపదికమైన ఈ ఉద్యోగాలను డివైడ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రొవిజనల్ గా అలాట్ చేసి మళ్ళా 2 ముఖ్యమంత్రులు కూర్చొని ఇవన్నీ కూడా చేయొచ్చని కూడా చాలా స్పష్టత ఇచ్చారు. కానీ ఇది కూడా జనాభా ప్రకారం చేస్తామన్నారు. అయితే పవర్ మాత్రం
మీరు ఒక్కసారి ఆలోచిస్తే జనాభా కాకుండా దానికి మాత్రం పీపీఎల్ మీద ఇస్తామన్నారు. ఎక్కడ కన్జంప్షన్ ఎక్కువ ఉంటే ఎక్కడ పీపీఎల్ చేసుకుంటే దాని ప్రకారం ఇస్తామన్నారు. ఇంకో పక్క ఆదాయం మాత్రం తెలంగాణ ప్రాంతానికి పెట్టారు. నేను ఒకటే చెప్పాను, తెలంగాణకి ఇచ్చిన హక్కులు టచ్ చేయడానికి వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది. తెలుగుదేశం పార్టీ రెండు ప్రాంతాలకు కావాలి, కానీ సమన్యాయం చేయాలి. సమన్యాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి తెలంగాణతో సమానంగా, హైదరాబాద్తో సమానంగా సీమాంధ్రను అభివృద్ధి చేయాలి. ఈ రోజు ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అవుతా ఉంది, ఇప్పుడు సీమాంధ్రలో రాజధాని కట్టాలంటే పునాదుల నుంచి, భూముల దగ్గర నుంచి మనం ఎత్తుక్కోవాలి. అక్కడి నుంచి నిధులు కావాలి. ఒక పక్క జీతాలకు డబ్బులు లేవు, ఒక పక్క అప్పులకు వడ్డీ కట్టాలి. ఒకవేళ ఎన్ని రీషెడ్యూల్ చేస్తే మళ్లీ రాబోయే రోజుల్లో వడ్డీకి వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మొదటి సంవత్సరం 10,000 నుంచి 15,000 రూపాయలు, 15,000 కోట్లు ఈరోజు డెఫిసిట్ వచ్చే పరిస్థితి వచ్చింది. లోటు భర్తీ చేసుకోవాలి, కేంద్రం ఇవ్వాలి. మళ్ళా 14వ ఫైనాన్స్ కమిషన్ లో దీన్ని ఏ విధంగా అధిగమించాలో వాళ్ళతో మాట్లాడాలి. మళ్లీ మనం అప్పులు తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచి మనం ముందుకు పోవాలి. అయితే